వెల్కమ్ టు ఐబీటీవీ. వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల ఏర్పాట్లు, నిమజ్జన కార్యక్రమంలో ప్రజలు, నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు ప్రత్యేక సూచనలు చేశారు. మండప అనుమతులు తప్పనిసరి అని, అన్ని శాఖల అనుమతులు ఒకే చోట లభిస్తాయని తెలిపారు. రోడ్లపై మండపాలు ఏర్పాటు చేయరాదని, మద్యం సేవించి నిమజ్జనంలో పాల్గొనరాదని హెచ్చరించారు. రాజకీయ జెండాలు, పార్టీలు వాడకూడదని, పటాకులు పేల్చరాదని ఆదేశాలు ఇచ్చారు. ప్రతి మండపం వద్ద సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. నిమజ్జన స్థలాల్లో క్రేన్లు, బోట్లు, లైఫ్ జాకెట్లు సిద్ధంగా ఉంచబడతాయి. ప్లాస్టిక్ పదార్థాలు నీటిలో వేయరాదని, పర్యావరణ రహిత విగ్రహాలు వాడాలని విజ్ఞప్తి చేశారు. పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకునేటువంటి విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, విగ్రహాలు ఏర్పాటు చేసుకునే ప్లేసు అది ప్రైవేట్ ప్లేస్ అయి ఉండాలి. ప్రజలకు ఇబ్బందిగా, ట్రాఫిక్కు ఇబ్బందిగా, రోడ్డుకి అడ్డంగా ఏర్పాటు చేసుకోకూడదు. అలా ఏర్పాటు చేసుకున్నట్లయితే లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దయచేసి ఆ విధంగా ఏర్పాటు చేసుకోవద్దు. అదేవిధంగా కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి మండపం ఏదైతే ఉంటుందో అక్కడ కమిటీ మెంబర్కి సంబంధించి ప్రతిరోజు ఒకళ్ళు మండపం దగ్గర పండుకోవాలి. తర్వాత అక్కడ ఒక వాటరు మరియు శాండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే దీపారాధన చేస్తారు కాబట్టి ఆ దీపం పొరపాటున జారి కింద పడినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందువలన శాండ్, వాటర్ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా నిమజ్జనం చేసేటప్పుడు ఎవరు తాగి ఆ ఉత్సవంలో పాల్గొనకూడదు. తాగి ఉత్సవంలో పాల్గొన్నట్లయితే అయితే వాళ్ళ మీద లీగల్గా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా డీజేలు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోవద్దు. తీన్మారు ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మీకు ఇచ్చినటువంటి ఏదైతే రూట్ ఉంటుందో ఆ రూట్లో మీ యొక్క విగ్రహాన్ని తీసుకుని జాగ్రత్తగా వెళ్ళి నిమజ్జనం చేసుకోవాలి. ఆ విగ్రహం తీసుకెళ్లేటప్పుడు మీ డ్రైవర్ ఎవరైతే ఉంటాడో అతను మంచి డ్రైవింగ్ చేయగలుగుతాడా లేదా అతన్ని చెక్ చేసుకుని కమిటీ వాళ్ళే దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత వాహనం తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకుని రావాలి. ఎట్టి పరిస్థితుల్లో డీజేలు, క్రాకర్సు తాగి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయటం ఇలాంటివి చేయకూడదు. దయచేసి ఈ కమిటీ ఎవరైతే ఉంటారో, వినాయక చవితి ఉత్సవ కమిటీ ఎవరైతే ఉంటారో విగ్రహానికి, వాళ్ళు ఈ నియమాలు పాటించాలని మా పోలీసు తరఫున అందరికీ తెలియజేస్తున్నాం. ఇది మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ ఉత్సవ కమిటీ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ పాటించాలని కోరుకుంటూ అందరికీ తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.